యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ముఖ్యమైన మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో నుంచి దేవుడు ఈరోజు మనల్ని దర్శించబోతున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం, వందనాలు. గొప్ప మాట ద్వారా ఈరోజు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడండి. చదవబడినటువంటి వాక్యంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఇహలోక పరంగా ఏ కృంగుబాటుతనంలోనో, లేక దేవుని యందు సమాధానం లేని స్థితిలోనో, కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనో, అనారోగ్య విషయంలోనో, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక ప్రాబ్లం ఉండి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టలేని సమయంలో కానీ, ప్రార్థనలో గడపలేని సమయంలో కానీ, సో మందిరానికి వెళ్ళలేని సమయంలో కానీ, ఏదైనప్పటికీ కూడా మన బలహీనతను చూచి ఆ బలహీనతల్లో మనల్ని చూస్తున్నవారు ఒకరు ఉన్నారండి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ అయిన దేవుడు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడంట. ఏ విధమైన సహాయం చేస్తున్నాడు ఆయన? దేవుడు సెలవిస్తున్న మాట తన వాక్యముతో, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అంటే ఆ బాధలో కానీ, ఆ ఇబ్బందుల్లో కానీ, ఆ అనారోగ్య స్థితిలో కానీ, నెమ్మది లేని స్థితిలో కానీ, మానసికంగా కృంగిపోయిన స్థితిలో కానీ, మన బలహీనతలో కానీ మనము పరలోక తండ్రి దగ్గర చేయాల్సిన ప్రార్థన యుక్తముగా ఎలా చేయాలనో మన సమస్యను బట్టి మనకు తెలియదండి ఆ టైంలో. సో నోటి ద్వారా ఏదో అడుగుతూ పోతాము, మనసు మన సమస్యల మీద కేంద్రీకరించి ఉంటాము. సో ఏం జరగబోతుందో నా సమస్యలు అని అనుకుంటున్న ఆలోచనతోనే ప్రార్థన చేస్తాం. అటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి ఆయన ఇచ్చిన అభిషేకం ద్వారా ఆ పరలోక తండ్రి మనలో ఉన్నాడు కాబట్టి మన బలహీనతను చూచి ఆయన సహాయం చేస్తున్నాడు మనకు. ఆ సహాయం ఎటువంటిది? ఈరోజు మనం గ్రహించాలి. నేనున్న స్థితిలో నేను ప్రేయర్ చేయలేను, నేనున్న పరిస్థితులలో దేవుడి దగ్గర మొరపెట్టలేను కదా. మనం మందిరాలకు రాని టైంలోనో ఏదో ఒక పరిస్థితుల్లో మనం ఏమంటాము, ఎందుకమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదని దైవజనులు అడిగినప్పుడు, మందిరంలో ఉన్నటువంటి పెద్దలు అడిగినప్పుడు, తోటి విశ్వాసులు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మనసు బాగాలేదు అందుకనే రాలేదు, నా పరిస్థితులు బాగలేదు అందుకనే దేవుని దగ్గరికి రాలేదు, సో నేను రావాల్సిన పరిస్థితుల్లో లేను కనుక దేవుడి దగ్గరికి రాలేదు, ఏదో ఒకటి చెప్తామండి మనం. సో అంటే మనం ఎక్కువగా దేన్ని ఆలోచిస్తున్నాము? మనకు వచ్చిన సమస్యను ఆలోచిస్తున్నాము, మనం ఉన్న పరిస్థితులను ఆలోచిస్తున్నాము, మనం అనుభవిస్తున్నటువంటి ఆ బలహీనత కానీ, కష్టం కానీ దాని వైపు దృష్టి పెట్టి ఉన్నాం కాబట్టి మనం రాలేకపోతున్నాం. ఇప్పుడు ఈ టైంలో మనకు ఒక సహాయం కావాలి. ఆ సహాయం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే సహాయం ఎటువంటిదంటే, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనమున్న పరిస్థితుల్లో ఎలా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు. ఆ టైంలో ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ఆయన చేసే సహాయం ఎటువంటిదండి? నీ పరిస్థితిని చూస్తున్నాడు, నువ్వు ఉన్నటువంటి స్థితిగతులను చూస్తున్నాడు, నీ మానసిక వేదన చూస్తున్నాడు, నీ మెంటల్ కండిషన్ చూస్తున్నాడు. సో నీ బలహీనతను చూసి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే పరలోక తండ్రి అంటే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఆయన నీకు సహాయం చేస్తూ నీ పక్షముగా ఆయన నీలోని వేదనంతా తీసివేసి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన నీకు సహాయం చేస్తూ పరలోక తండ్రి దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో ప్రార్థన చేస్తున్నాడంటండి. ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో అంటే ఒక కండిషన్లో, ఒక పరిస్థితులలో మనం ఎలాగ ప్రార్థన చేయగలమో అది అనుభవం ఉన్న మనకు మాత్రమే తెలుస్తుందండి. విడిచిపెట్టేసినప్పుడు, పట్టించుకున్నప్పుడు, మనం మోసగించబడ్డప్పుడు, మనల్ని అందరూ పట్టించుకునే స్థితిలో ఏదేమైనా కానివ్వండి. సో ఆ పరిస్థితులలో మనం మొరపెట్టే స్థితిలో ఎలా అడుగుతామండి? అన్నీ ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, ఏమీ లేకుండా సమస్యల్లో ఉన్నప్పుడు
చేసే ప్రార్థన ఇంకొక రకంగా ఉంటుంది, మన బలహీనతల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఇంకొక రకంగా ఉంటుందండి. అది మన పరిస్థితిని బట్టి మాత్రమే. కానీ ఇవన్నీ మనం జయించలేమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను ప్రార్థనలో గడపలేకపోతున్నా, ప్రార్థనాత్మతో నింపబడలేకపోతున్నా, దేవుని ఎదుట మొరపెట్టలేకపోతున్నా, ఆయన దగ్గర నేను కన్నీళ్లు కార్చలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించా పని. నువ్వు ఆయన సహాయం తీసుకో, ఆయన స్వాధీనపరచుకో. ఆయన వచ్చి నీ నుండి ప్రార్థన చేయడానికి నువ్వు అనుమతిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతను చూచి నీ ఎద్దకు వచ్చి నీకు సహాయం చేస్తూ ఆయన ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో నీ పక్షముగా పరలోక తండ్రి దగ్గర ప్రార్థన చేస్తానని సెలవిస్తున్నాడండి. ఆయన సహాయం తీసుకో. ఈరోజు అడుగు, ప్రభా నేను అడగలేకపోతున్నానయ్యా, నేను మొరపెట్టలేకపోతున్నానయ్యా, అయ్యా నేను పరలోక తండ్రి దగ్గర నేను నా కన్నీటిని కుమ్మరించలేకపోతున్నానయ్యా, నా పక్షంగా నిలిచి నీవు మొరపెడితే నీవే యేసయ్యవు, నీవే తండ్రివి, నీవే కుమారుడవు, నీవే పరిశుద్ధాత్ముడవు కదా, నీవే దిగి వచ్చి ప్రభ నీ ఆత్మను నాకు ఇచ్చింది నాకు సహాయం చేయడానికే కనుక ఆ ఆత్మతో ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో మీరే నా పక్షముగా నిలిచి ఆ పరలోక తండ్రి దగ్గర విజ్ఞాపనము చెయ్యి ప్రభాని నువ్వు చేస్తున్నాడు అని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆ పరలోక తండ్రిని దర్శించబోతున్నాడు. ఈ రోజు నుంచి నేను చేయలేకపోతున్నా, నేను మానలేకపోతున్నా, నేను దేవుని ముందు కూర్చోలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. నీకు ఇంకొక సులువైన దారి చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు. ఆయన దేనిని బట్టి ప్రిపేర్ అయ్యాడు? నీ బలహీనతను చూచి, నువ్వు మొరపెట్టలేని స్థితిలో ఉండడాన్ని చూచి, నువ్వు దుఃఖపడుతున్న స్థితిలో ఉండడాన్ని చూచి నీకు సహాయము చేయడానికి ఆయన ఈ రోజు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ సహోదరుడా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేవు, కానీ నేను నీ ఎద్దకు వచ్చి నేను ప్రార్థన చేసి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో పరలోక తండ్రి దగ్గర మీ కొరకు నేను విజ్ఞాపనము చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీ పక్షముగా ప్రార్థన చేయడానికి, మొరపెట్టడానికి, విజ్ఞాపన చేయడానికి ఒకరు ఉన్నారు. ఆయనే మన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయనకు అప్పగించుకుందాం. ఆయన సహాయం చేసే దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీ కార్యములు, నీ వేదన ఏదైతే ఈరోజు నువ్వు మోస్తున్నావో వాటిని ఆయనకు అప్పగిస్తే ఆయన నీ పక్షముగా మొరపెడతానని సెలవిచ్చిన మాట ప్రకారం ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఆశీర్వదించబడాలని ఈ వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఈ కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపించి ఈ వాక్య నెరవేర్పు మనకు కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.